భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 26 మంది అమాయకులను పొట్టలు పెట్టుకున్న పెహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తాయి. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్న భారత్ యుద్ధ నౌకను కూడా రంగంలోకి దింపింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ జల సరిహద్దుల్లోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక వెళ్లడంతో యుద్ధం తథ్యమనే ప్రచారం జరుగుతోంది. యుద్ధం జరిగితే ఎవరు నెగ్గుతారు? భారత్ పాక్ ఇద్దరిలో బాహుబలి ఎవరు? ఈ అంశాలపై ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో తెలుసుకుందాం. కాశ్మీరం కంటతడి పెడుతుంటే దేశం చలించిపోతుంది. అందాల కాశ్మీరం రక్తసిక్తమవుతుంటే భారత్ అగ్నికణంలా కణకణ మండుతుంది. మంచు కొండల్లో కూడా వేడి పుడుతోంది. చల్లని వాతావరణంలో కూడా నరాల కింద రక్తం ఉడుకుతూ కరెంటు తీగలా పాస్ అవుతుంది. మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదే అంటున్నారు భారతీయులు. దేశం కోసం జీవిద్దాం, మనం మహాగణం అంటున్నారు. మహాగణమే ప్రభంజనమంటూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఒక్కసారి యుద్ధంలో దిగినాక వీరుడై రావాలి లేదా అమరుడై రావాలి. కన్న దేశం కోసం దేనికైనా సిద్ధమంటుంది భారత్. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ముఖ్యమైనది 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాటు భారతదేశంలోని పాకిస్తాన్ హైకమిషన్ లో ఉన్న అధికారులు 48 గంటల్లోపు తమ దేశానికి తిరిగి రావాలని సూచనలు జారీ చేసింది. అయితే వీటన్నింటి మధ్య భారతదేశం పాకిస్తాన్ పై సైనిక చర్య జరగవచ్చు ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారత్ ఏదైనా చర్యకు పూనుకుంటే తాము దానికి సిద్ధంగా ఉంటామని పాకిస్తాన్ తెలిపింది. భారత్ సింధు జలాలను నిలువరించడం అంటే యుద్ధం ప్రకటించడమేనని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ యాక్ట్ ఆఫ్ వార్ అని చేసిన వ్యాఖ్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతుంది. పాక్ యుద్ధానికి కాలు దువ్వుతుందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. భారత్ కూడా పాకిస్తాన్ కు ధీటుగా బదులివ్వాలనే ఉద్దేశంతోనే యుద్ధ నౌకను కూడా సముద్ర జలాల్లోకి పంపింది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారత సైన్యం 14.44 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉండగా 11.55 లక్షల మంది రిజర్వ్ దళాలు, 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. సైన్యం మందుగుండు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం 4201 ట్యాంకులు ఉన్నాయి. ఇందులో అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్ పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అర్జున్ ట్యాంక్ ను భారతదేశంలో అభివృద్ధి చేశారు. అయితే T-90 భీష్మ రష్యాకు చెందింది. దీని తర్వాత భారతదేశం అప్గ్రేడ్ చేశారు. భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు, బోఫోర్స్, హోవిట్జర్ తుపాకులు ఉన్నాయి. ఈ ఆయుధాలు శత్రువును సులభంగా ఓడించగలవు. పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు, దాదాపు 3742 ట్యాంకులు, 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. ఇది కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2627 ట్యాంకులు ఉన్నాయి. ఇది భారతదేశం సంఖ్యలో సగం. ఇక భారత వైమానిక దళం మొత్తం 2229 విమానాలను కలిగి ఉంది. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50కి పైగా యుఏవీలు ఉన్నాయి. దీంతో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్, సుఖై Su-30 MKI, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్ ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద 1399 విమానాలు ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యం, పరిధిలో కూడా చాలా ముందుంది. అయితే భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుంటోంది. భారతదేశం వద్ద 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్
విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు, ధనుష్, K-15 వంటి క్షిపణులను ఉపయోగించగల అణు జలాంతర్గాములు కూడా ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 142,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు, 8 జలాంతర్గాములు, 9 ఫ్రీగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళం పరిధి, నెట్వర్కింగ్, అణువాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది. సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్ల ముందుంది. భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు చాలా పెద్దవి మాత్రమే కాదు, నిరంతరం స్వావలంబన, హైటెక్ అప్గ్రేడ్ల వైపు కదులుతున్నాయి. భారతదేశ పారామిలిటరీ దళాలు, ఉపగ్రహ నెట్వర్క్లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం దీనిని ప్రపంచ సైనిక పటంలో ముందంజలో ఉంచాయి. పాకిస్తాన్ దాని పరిమిత వనరులు, సహాయ ఆధారిత సైనిక విధానం కారణంగా నెమ్మదిగా వెనుకబడిపోతోంది. భారతదేశం రక్షణ ఉత్పత్తి, సైబర్ యుద్ధం, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థల్లో నిరంతరం పెట్టుబడులు పెడుతోంది. ఇదిలా ఉంటే పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్, పాకిస్తాన్ గురువారం పోటాపోటీగా మిసైళ్లను పరీక్షించాయి. ఇరు దేశాల వాయుసేనలు తమ అమ్ములు పొదలోని అస్త్రాలను బయటకు తీశాయి. అరేబియా సముద్రంలో భారత నేవీ సీ స్కిమ్మింగ్ టెస్ట్ నిర్వహించింది. ఐఎన్ఎస్ సూరత్ నుంచి మీడియం రేంజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతలంలోని టార్గెట్ ను ఈ క్షిపణి ఛేదించింది. ఈ విషయాన్ని నేవీ ఎక్స్ లో తెలిపింది. భారత నేవీ చరిత్రలో ఇదో మైలురాయని పేర్కొంది. దేశ సముద్ర తీర ప్రాంతాల ప్రయోజనాలను కాపాడడంలో, ఆత్మనిర్భర్ భారత్ కు అంకితమై పనిచేయడంలో నేవీకి ఉన్న నిబద్ధతను తాజా పరీక్ష ద్వారా చాటి చెప్పామని నేవీ ట్వీట్ చేసింది. కాగా ఇజ్రాయెల్ తో కలిసి ఈ మిసైల్ ను అభివృద్ధి చేశారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ఈ మిసైల్ ను ప్రయోగిస్తారు. 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదిస్తుంది. పహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత వాయుసేన కూడా అప్రమత్తమైంది. రాఫెల్ Su-30 యుద్ధ విమానాలతో ఎక్సర్సైజ్ ఆక్రమణను ప్రారంభించింది. మరోవైపు పాకిస్తాన్ కూడా తన యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు తరలించింది. మరోవైపు అరేబియా సముద్రాన్ని నో ఫ్లై జోన్ గా పాకిస్తాన్ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బాబర్ కురీన్ క్షిపణిని పరీక్షించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై భీకర ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాదితో దౌత్య సంబంధాలకు సంబంధించి న్యూఢిల్లీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను భారత్ లో నిలిపేశారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ ఖాతాను భారత్ లో నిలిపేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ ను అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎక్స్ పాక్ ప్రభుత్వ ఖాతాను భారత్ లో సస్పెండ్ చేసింది. కాగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకుల ఉసురు తీసిన ఉగ్రవాదులపై యావత్ భారత్ రగిలిపోతోంది. అమాయకుల ప్రాణాల్ని బలిగొన్న ఉగ్రవాదుల అంతు చూడాలని భారతీయులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఆత్మశాంతి కలగాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా కులమతాలు, రాజకీయాలకు అతీతంగా శాంతియుత ర్యాలీలు, కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని మోదీ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. సప్త సముద్రాలు అవతల ఉన్న ఉగ్రవాదుల్ని మట్టి కరిపిస్తామని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది. దేశంలో సమస్యలపై రాజకీయ పార్టీలకు వేర్వేరు అభిప్రాయాలుండొచ్చు, కానీ ఉగ్రవాదం విషయంలో దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఏకతాటిపై నిలవాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్న ఈ పార్టీ అఖిలపక్ష సమావేశంలో భద్రతా చర్యలు, ఉగ్రవాద నిరోధక వ్యూహాలపై చర్చ జరిగింది. అఖిలపక్ష సమావేశం దేశంలోని రాజకీయ పార్టీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలనే సందేశం ఇచ్చింది. కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు విమర్శలతో పాటు ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని చెబుతున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం ఒక్కటే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నాయకులంటున్నారు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా గంభీరంగా ఉంటుంది. అదే రీతిలో భారత్ రియాక్షన్ కనిపిస్తోంది. మా దెబ్బేంటో చూపిస్తామంటోంది భారత్. యుద్ధంలోకి మేము దిగనంత వరకే మీ ఆటలు. ఒక్కసారిగా రణరంగంలో దిగామా ఇక అంతే సంగతులు. పెహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని నిద్రపోనివ్వటం లేదు. కన్ను మూసినా కన్ను తెరిచినా కశ్మీరం, కన్నీటి విహారమే కనిపిస్తున్నాయి. ఒకవైపు మనసు నిండా ప్రేమ, మరోవైపు గుండె నిండా ద్వేషం. ఈ ఘోరకలి చూసి జనం గుండె చెరువైపోతోంది. ఆ కుటుంబాలకు ఓదార్పు దక్కాలంటే, చనిపోయిన వారికి న్యాయం జరగాలంటే ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ గెలిచే అవకాశం ఉంది.